హలో ఎవ్రీవన్. గుజరాత్లో బనీ జాతి గేదెల రేట్లు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే మంచి క్వాలిటీ బన్నీ గేదెలు అంటే పూటకు 6 లీటర్ ఇచ్చి హైట్ పర్సెంట్ మంచిగా ఉన్న గేదెల రేట్లు అయితే 1,00,000 నుంచి 1,10,000, 1,15,000, 1,20,000 మధ్యలో దొరుకుతున్నాయి. యాక్చువల్గా గేదెల రేట్లు ఇంత పెరగడానికి కారణం ఏందనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏదో ఒక రైతు, సపోజ్ ఎక్స్ అనే ఒక రైతు, ఆయనకి ఏ అవగాహన లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి ఒక నెంబర్ని కాంటాక్ట్ చేసిండు అనుకోండి. గుజరాత్లో ఒక బేరగాన్ని కాంటాక్ట్ చేసిండు. అయితే కాంటాక్ట్ చేసి ఆ బేరగాని దగ్గర ఈ రైతు ఎప్పుడైతే పోతాడో ఆ బేరగాడు ఏం చేస్తాడంటే ఈ రైతును వేరే బేరగాల దగ్గర మొత్తం షెడ్లలో తిప్పుతాడు. తిప్పినప్పుడు ఒక గేదె రైతు కొంటే ఆ గేదె మీద మీరు డైరెక్ట్గా ఏ రైతుకి అయితే కాంటాక్ట్ చేస్తూ ఆ రైతు మళ్ళీ గేదె ఎవరి దగ్గర ఉంటుంది వాడిది, మళ్ళీ మధ్యలో ఇంకొకటి ఇన్వాల్వ్ అయితే అంది మినిమం 2-3 బేరగాల కమిషన్ దాంట్లో యాడ్ అవుతుంది. దానివల్ల గేదెల రేట్లు పెరుగుతున్నాయి. సమ్మర్ వచ్చిందనో లేకుంటే ఏదో రీజన్ వల్ల అయితే గేదెల రేట్లు పెరుగుతలేవు. డైరెక్ట్గా మీరు ఒకవేళ రైతుల దగ్గర చూస్తే గేదెల రేట్లు నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి ఏంటంటే ఒక మంచి క్వాలిటీ గేదె ఉంటే అంటే 4 రొమ్ములు, కొమ్ములు, తోక మంచిగా ఉంటే అట్లాంటి గేదెలు అయితే రైతుల దగ్గర అసలు కనిపిస్తడం లేదు. ఆ డెలివరీకి ఒక నెల ముందున్నా సరే బేరగల అట్లాంటి గేదెలు తీసుకుపోయి ఇంటికాడ కట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక గేదె మీద వాళ్ళకు 20,000, 30,000 వేల కమిషన్ మిగులుతుంది. మనం రైతుల దగ్గర పోతే మనకు పనికి రాని గేదెలు కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఇలాగో బేరగాల దగ్గర కొనాల్సింది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే గేదెలు కొనాలనుకున్నప్పుడు అవగాహన ఉన్న వారితో పోయి గేదెలు కొనండి. ఏదో కొత్తగా పోయి నేను ఇప్పిస్తా అని చాలామంది అయితే మార్కెట్లో పోతున్నారు, కానీ అలాంటి వాళ్ళు మొత్తం మార్కెట్ పాడు చేస్తున్నారు. గేదెల మీద 20,000, 30,000, 30,000 కమిషన్ పెట్టి గేదెలు కొంటే రైతుకి ఏం మిగులాలి, గిట్టుబాటు ఎట్లా అవుతుంది? అది కూడా రైతులు ఒకసారి ఆలోచించాలి.